నాగర్ కర్నూల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ అవకతవకలపై టీ న్యూస్ ప్రసారం చేసిన కథనంపై అధికారులు స్పందించారు. ఓటర్లకు కాంగ్రెస్ నాయకులు ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేయడంపై తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్ విచారణకు ఆదేశించారు. BLO కాకుండా ఇతరులకు ఫారాలు ఇవ్వడంపై ఇద్దరు అధికారులకు షోకాస్ నోటీసులు జారీ చేశారు. అయితే సంబంధిత అధికారుల వివరణ మాత్రమే తీసుకోవాలని MRO చెప్పడంతో బీఆర్ఎస్ అభ్యంతరం తెలిపింది. అవకతవకలకు పాల్పడిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకుడిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలన్నారు. కోఆపరేటివ్ మేడం లేడు అసలు సింగిల్ పర్సన్ నచ్చేది. ప్రశాంత్ నువ్వు ఇన్ఫర్మేషన్ ఇచ్చినావా? ఇక్కడ మీతో కోఆపరేట్ చేయడానికి ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శేఖరాచారి తెలుసుకుందాం. శేఖరాచారి, నాగర్ కర్నూల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ అవకతవకలకు సంబంధించి విచారణకు ఆదేశించినట్టు తెలుస్తోంది కదా. టీ న్యూస్ వరుస కథనాలకు స్పందించిన అధికారులు అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధింంచి? నాగర్ కర్నూలు జిల్లాలో రాత్రి జరిగినటువంటి ఓటర్ల అవకతవకలకు సంబంధించి ఎస్ఐఆర్ సంబంధించినటువంటి ప్రక్రియను అవకతవకలు చేసి దాన్ని అధికార పార్టీకి అనుకూలంగా చేసుకోవాలని చెప్పేసి ఏదైతే కుట్ర లేపినటువంటి అంశం ఉందో దానికి సంబంధించినటువంటి వార్తలన్నీ కూడా ఉదయం నుంచి కూడా టీ న్యూస్ ప్రసారం చేస్తా ఉంది. ఈ ప్రసారానికి టీ న్యూస్ వార్తకు స్పందించినటువంటి అధికారులు వెంటనే MROను, తర్వాత అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ కూడా ఏదైతే 114వ వార్డు పోలింగ్ బూత్ ఉందో ఆ బూత్ కి తహసీల్దారు, తర్వాత మున్సిపల్ కమిషనర్ వాళ్ళిద్దరు కూడా వెళ్లి విచారణ చేపట్టినటువంటి పరిస్థితి కనిపించింది. ఒక BLOకి సంబంధించి అతను ఎన్యుమరేషన్ ఫామ్స్, ఆ ఫామ్స్ అతని ద్వారానే BLOల సమక్షంలో ఓటర్లకు పంచాల్సి ఉంటుంది. అట్లా కాకుండా ఒక కాంగ్రెస్ నాయకుడికి, ఆ వార్డుకు సంబంధం లేనటువంటి నాయకుడికి అతనికి ఇచ్చేసి అతను జిరాక్స్ సెంటర్ లో పెట్టి ఓటర్లకు పంచుతున్నటువంటి క్రమంలో అక్కడ పంచేయడమే కాకుండా అక్కడ ఓటర్లతో సహా ఫోటోలు దిగి ఆ ఫామ్లు ఇస్తున్నట్టుగా గ్రూపులలో అతను పోస్ట్ చేయడం జరిగింది. ఇదన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక BRS సంబంధించినటువంటి BLO, తర్వాత స్థానికులంతా కూడా దాన్ని గుర్తించి ఎట్లా జరిగిందని చెప్పేసి BLO ఎవరైతే ఉన్నారో 114వ బూత్ సంబంధించిన ఆ BLOను పిలిచి అడగగా తనకు ఏమీ తెలియదన్నట్టుగా అతను నటించడంతో ఒకసారిగా ఈ వార్త అంతా కూడా టీ న్యూస్ లో ప్రసారం చేయడం జరిగింది. దీనికి స్పందించినటువంటి అధికారులు వెంటనే అక్కడ స్థానికంగా ఉండేటువంటి ఆ బూత్ వెళ్లి అక్కడ ప్రజలతో పాటు అక్కడ BLOను వాళ్ళందరినీ కూడా విచారించినటువంటి పరిస్థితి కనిపించింది. విచారించగా అక్కడ BLO సూపర్వైజర్ ఎవరైతే సతీష్ ఉన్నాడో ఆయనతో పాటుగా BLO జగన్ కు వారిద్దరికి కూడా షోకాజ్ నోటీసులు ఇచ్చినట్టుగా MRO చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఓవరాల్ గా మాత్రమే MRO చెప్పింది. బయట అడిగితే మాత్రం మాకు బయట ఎవరైతే నోటీసులు అందుకున్నారో వాళ్ళతో తీసుకోండి అని చెప్పేసి కూడా దాట వేసినటువంటి పరిస్థితి. మొత్తంగా చూసినట్టయితే ఒక కుట్ర జరుగుతున్నట్టుగా దీని స్పష్టమవుతా ఉంది. ఓటర్లను అంటే BRS సంబంధించిన ఓటర్ల పైన కుట్ర జరుగుతా ఉంది. వాళ్ళ ఓటర్లు తొలగించడమా, లేదంటే వాళ్ళ కాంగ్రెస్ కు అనుకూలంగా మార్చుకోవడమా, ఇదంతా కూడా ఈ తంతు జరుగుతున్నట్టుగా BRS నేతలు కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. పారదర్శకంగా జరగాలి, ఓన్లీ షోకాజ్ నోటీసులు ఇవ్వడం కాదు, తప్పు జరిగింది ఆధారాలతో సహా ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని సస్పెన్షన్ చేయాలి. తర్వాత ఎవరైతే ఈ ఫాములు పంచినటువంటి కాంగ్రెస్ నాయకుడు ఉన్నాడో అతని పైన కేసులు నమోదు చేసి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఎన్నికల కమిషన్ సంబంధించిన అధికారులంతా కూడా పూర్తి స్థాయిలో దాన్ని లోతుగా విచారించి ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ఇంకా చాలా విషయాలు కూడా బయటకు వస్తా ఉన్నాయి. ఈ ఎన్యుమరేషన్ ఫామ్స్ అయితే విచ్చలవిడిగా శేఖరాచారి, అసలు బూత్ లెవెల్ ఆఫీసర్స్ కాకుండా ఎన్యూమరేషన్ ఫామ్స్ వేరే వాళ్ళు ఎవరికి వెళ్ళే అవకాశమే ఉండదు కదా, ఇదంతా ఎందుకు చేస్తున్నారు? సునీత, నిజంగా కూడా స్పష్టంగా వాళ్ళు అంటే SIR కు సంబంధించినటువంటి అవగాహన సదస్సులు పెట్టినప్పుడు కూడా అధికారులు చెప్పినటువంటి పరిస్థితి, ఈ ఎన్యుమరేషన్ ఫామ్స్ అనేవి ఖచ్చితంగా BLOనే మాత్రమే పంపిణీ చేయాలి. అది కూడా ఎవరి సమక్షంలో BLOలు పంపిణీ చేయాలి. అది BLAల సమక్షంలో పంపిణీ చేయాలనే నిబంధనలు ఉన్నాయి. దాన్ని అన్నింటి కూడా తుంగలో తొక్కినటువంటి పరిస్థితి. మరి కొన్ని విషయాలు కూడా జిల్లాలో బయటకు వస్తా ఉన్నాయి. ఎవరైతే అధికార పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లు ఉన్నారో,
అధికార పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులను వాళ్ళ ఇండ్లకే ఎన్యుమరేషన్ ఫామ్స్ లను తర్వాత బిఎల్ఓలను పిలుచుకొని వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టుకొని వాళ్ళకు సంబంధించినటువంటి ఎవరైతే ఓటర్లు ఉంటారో ఆ ఓటర్లను వాళ్ళ ఇంట్లోకి పిలిపించి ఇస్తున్నారని చెప్పేసి కూడా మనకు సమాచారం అంతా ఉంది. ఆ వీడియోస్ కూడా మనం సేకరిస్తా ఉన్నాము. అయితే ఈ పూర్తి స్థాయిలో ఎస్ఐఆర్ ప్రక్రియనే తప్పుదోవ పట్టించే విధంగా కూడా వీళ్ళంతా కూడా కుట్ర పన్నుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఒకవైపు ఓటర్లకు అంటే చదువురాని వాళ్లకు ముందే ఇది అర్థం కాని పరిస్థితిలో ఉంది, చదువు వచ్చిన వాళ్ళేమో ఈ కుట్రలకు తెరలేపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఈ ఎన్యుమరేషన్ ఫామ్స్ అనేవి ఖచ్చితంగా బిఎల్ఓను మాత్రమే ఎవరైతే ఓటర్ ఉన్నాడో ఆ ఓటర్ ఇంటికి పోయి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. కానీ అట్లా కాకుండా కాంగ్రెస్ పార్టీకి తర్వాత సంబంధించినటువంటి ప్రజాప్రతినిధుల ఇంట్లో కూర్చొని అక్కడనే మకాం వేసి వాళ్ళంతా కూడా బిఎల్ఓ అంటే వాళ్ళ పార్టీకి సంబంధించిన బిఎల్ఓ తర్వాత వాళ్ళ పార్టీ బిఎల్ఓ అయినట్టుగా ఒక అధికారిని తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టుకొని ఫాములు వాళ్ళ ఇంట్లో పెట్టుకొని ఎవరైతే ఓటర్లు ఉన్నారో వాళ్ళ ఓటర్లను పిలిపించుకొని ఇళ్లలోనే ఇస్తా ఉన్నారు. ఇది పూర్తిగా ఎన్నికల కమిషన్ సంబంధించినటువంటి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తుంగలో తొక్కినట్టే. మరి ఎన్నికల అధికారులు తర్వాత కలెక్టర్ స్థాయి వాళ్ళు కూడా దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరపాలి. ఎవరైతే ప్రజాప్రతినిధులు అధికార పార్టీకి సంబంధించిన నాయకులు ఉన్నారో వాళ్ళు వాళ్ళ పైన పూర్తి నిఘా పెట్టాలి. వాళ్ళు నిఘా పెట్టేసి వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా పలువురు డిమాండ్ చేసినటువంటి కనిపిస్తా ఉంది. లేని పక్షంలో ఇదంతా కూడా అవకతవకలు జరిగే అవకాశం ఉంది. నిజంగా ఓటరు అంటే ఓటు హక్కును కోల్పోయే అవకాశం ఉంది. ఎవరైతే అక్రమాలకు పాల్పడే వాళ్ళు ఉన్నారో తర్వాత వాళ్ళ దీంతో చేర్చే అవకాశం ఉంది. ఇదే అదునుగా కొంతమంది వాళ్ళ సొంత పార్టీ ప్రచారాన్ని కూడా మేము అంటే ఫామ్ మేము ఇప్పిస్తున్నాం, మీకు ఓటు ఉంటుంది, లేకపోతే మేము ఇప్పకపోతే మీకు ఓటే ఉండకపోయేదనే యాంగిల్లో వాళ్ళకు ఈ దుష్ప్రచారం కూడా కొనసాగుతుందని చెప్పేసి కూడా స్థానికులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఈ ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళ ఇంటి దగ్గర ఈ ఫాములు వంచే పద్ధతి పైన నిఘా పెట్టాలని చెప్పేసి కూడా పలువురు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళకి షోకాజ్ నోటీసులు పంచడమే కాదు, ఇవ్వడమే కాదు, వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకోవాలి. ఎవరైతే కాంగ్రెస్ నాయకుడు ఈ అక్రమాలకు పాల్పడ్డాడో అతని పైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పేసి కూడా పలువురు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. Thank you, Shekhar Achari. Thanks for the updates.